హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 95. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సరదా కబుర్లతో డిన్నర్ ముగించేసి ఆ తర్వాత క్యాబ్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆరుహి, సాక్షి. ఆరుహి ఇంట్లోకి వచ్చేసరికి సోఫాలో సీరియస్గా కూర్చుని ఉన్నాడు రణధీర్. వచ్చేసారా? మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారనుకున్నా. నన్ను పిక్ చేసుకోవడానికి వస్తా అన్నారు, రానే లేదు. మీరు వస్తారని డ్రైవర్ని కూడా వద్దని చెప్పాను. మీరు రాకపోయేసరికి వర్క్లో బిజీగా ఉన్నారేమో అని క్యాబ్లో వచ్చేసా అంది ఆరుహి. రణధీర్ లేచి ఆరుహి దగ్గరకు వచ్చి ఆమె బ్యాగ్ విసురుగా లాక్కొని అందులో నుండి ఫోన్ బయటకు తీసి ఆమెకు చూపిస్తూ, ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? నేను రాకపోయి ఉంటే నువ్వు ఫోన్ చేసి అడగొచ్చు కదా. కానీ లేదు, నీకు దేని గురించి పట్టింపు లేదు. నేను తిన్నానా లేదా, ఆఫీస్ నుండి వచ్చానా లేదా, యూ డోంట్ కేర్ ఎట్ ఆల్. టైం 10 అవుతుంది. ఈ టైంలోనా ఇంటికి వచ్చేది? రణధీర్ మాటలకు నిర్ఘాంతపోయింది ఆరుహి. కానీ రణధీర్, నేను మాట్లాడుతున్నాను కదా, హౌ కెన్ యూ ఇంటరప్ట్ మీ? చిరాకుతో కూడిన కోపంతో అన్నాడు రణధీర్. రణధీర్, నువ్వెందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు? నీకు చెప్పే వెళ్ళాను కదా, డిన్నర్ తర్వాత వస్తానని కూడా చెప్పాను. నేను ఎక్కడున్నానో ట్రాకర్ ద్వారా తెలుసుకుంటానని, పికప్ చేసుకుంటానని నువ్వే చెప్పావు. ఇప్పుడేమో నేను ఫోన్ చేయలేదని, నాకు నువ్వంటే పట్టింపు లేదని ఏదేదో మాట్లాడుతున్నావు. పట్టింపు లేదు నీకు, పళ్ళు బిగించి కోపంగా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుని, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నా ఇంటిని వదిలి బయటికి వెళ్ళడానికి వీలేదు, వింటున్నావా అని అన్నాడు. విస్తుపోయి చూసింది ఆరుహి. పిచ్చి కోపం వచ్చింది తనకి. రణధీర్, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? నేను వెళ్ళింది నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి కదా, అది కూడా అమ్మాయిని. నీకు చెప్పే వెళ్ళాను, దానికి ఇంత సీన్ చేస్తున్నావు? రోజు నీతోనే కదా ఉంటాను. ఒక్కరోజు నా ఫ్రెండ్తో స్పెండ్ చేస్తే దానికి ఇంత గొడవ చేస్తున్నావు. పుట్టింటికి వెళ్ళలేను. నాకున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ సాక్షి, తనని కూడా మీట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పడుండాలా? నాకు కొంచెం కూడా ఫ్రీడమ్ అనేది లేదా అని కోపంగా రణధీర్ చేతిని విదిలించి, నేను నీ భార్యని, బానిసని కాదు. నా లైఫ్లో మీకు ప్రియారిటీ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ నా లైఫ్లో మీరు తప్ప ఇంకే మనిషి ఉండకూడదు అనుకుంటే ఇట్స్ వెరీ రాంగ్. యూ కాంట్ రెస్ట్రిక్ట్ మీ లైక్ దట్. ఎక్కడికి వెళ్లకుండా జైల్లో ఉన్నట్టు ఉండాలంటే నా వల్ల కాదు, నేను ఉండలేను అని దుమదుమలాడుతూ అక్కడి నుండి రూమ్లోకి పరిగెత్తింది ఆరుహి. ఆరుహి స్టాప్! రణధీర్ పరిగెత్తుకుంటూ వస్తుంటే డోర్ పెట్టేసింది ఆరుహి. ఆరుహి, ఓపెన్ ది డోర్. రణధీర్ డోర్ బడాబడా బాదుతున్నాడు, కానీ డోర్ ఓపెన్ చేయలేదు ఆరుహి. రణధీర్కి తీవ్రమైన కోపం వచ్చింది. చూడారుహి, నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు, అర్థమైందా అని అరిచాడు. ఆరుహి భయంతో సైలెంట్గా ఉండిపోయింది. రణధీర్ విసిగిపోయి పక్కన ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు రగిలిపోతూ. బయట నిశ్శబ్దం ఉండడంతో రణధీర్ వెళ్ళిపోయాడేమో అనుకొని కాసేపటి తర్వాత భయంగానే డోర్ ఓపెన్ చేసింది ఆరుహి. బయట ఎక్కడా కనిపించలేదు. మెల్లిగా అడుగులు వేస్తూ పక్క రూమ్ వైపు వెళ్ళేసరికి కాస్త ఓపెన్ చేసిన డోర్ నుండి బెడ్పై పడుకుని కనిపించాడు రణధీర్. కిక్కురుమనకుండా వెనక్కి తిరిగి రూమ్లోకి వచ్చి డోర్ పెట్టకుండానే బెడ్పై పడుకుంది ఆరుహి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిజంగానే డెవిల్ అని తిట్టుకుంటూ దుఃఖం పొంగుకొస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ బాధగా నిద్రకు ఉపక్రమించింది. మార్నింగ్ నిద్రలేచిన రణధీర్ తమ రూమ్కి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసే ఉంది. లోపలికి వెళ్ళి చూడగా ఆరుహి గాఢ నిద్రలో ఉంది. రణధీర్ తీవ్రమైన కోపంతో టేబుల్ పైనున్న వాటర్ బాటిల్ తీసి నేలకి విసిరి కొట్టేసరికి ఆరుహి ఉలిక్కిపడి మేల్కొంది. కళ్ళు తెరవగానే ఎదురుగా రౌద్రవదనంతో రణధీర్, పక్కన కింద పడి పగిలిన బాటిల్ కనిపించాయి. రణధీర్, ఏం చేశావు నువ్వు? కంగారుగా అడిగింది. ఆ విషయం నేను నిన్ను అడగాలి అని అంటూ ఆరుహి చేతిని పట్టుకుని బెడ్ మీద నుండి కిందకి లాగాడు. రణధీర్, ఏంటిది విసుగ్గా అంది. నైట్ డోర్ ఎందుకు లాక్ చేశావు? ఆరుహి సమాధానం చెప్పకుండా అతన్ని కౌగిలించుకుంది. ఆ కౌగిలింతకి కట్టెలు తెంచుకున్న రణధీర్ కోపం మాయమైంది. నువ్వు నన్ను కొడతావనుకున్నాను, భయం వేసింది అమాయకంగా అన్న ఆరుహి మాటలకి తలడ్డంగా ఊపుతూ. నేనెందుకు నిన్ను కొడతాను? నీ వల్ల నేను నైట్ అంతా గెస్ట్ రూమ్లో ఉండాల్సి వచ్చింది అని అన్నాడు రణధీర్. సారీ రణధీర్,
బట్ దిస్ వోంట్ చేంజ్ మై డిసిషన్. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా అన్నాడు. ఆరుహి మొహం చిన్నబోయింది. అతనితో వాదించలేక మౌనంగా అతని వదిలి వాష్రూంలోకి వెళ్ళింది. రణధీర్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోగా కాస్త తినేసి రూమ్లోకి వచ్చి బెడ్పై వాలి టీవీ ఆన్ చేసింది ఆరుహి. కళ్ళ ముందు ఏదో మూవీ వస్తున్నా ఆమె మనసు మూవీ మీద లగ్నం కాలేదు. తనకి మెంటల్ ఎక్కిస్తున్న రణధీర్ బిహేవియర్ గురించిన ఆలోచనలు ఆమె మైండ్లో సుడులు తిరుగుతున్నాయి. ఆలోచనలతో అలాగే నిద్రలోకి జారుకున్న తనకి మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు మెలకు వచ్చింది. ఆకలిగా అనిపిస్తున్నా బెడ్ మీద నుండి లేవాలి అనిపించలేదు. మనసంతా గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంటే శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది. గంట తర్వాత ఆలోచనలకి బుర్ర హీటెక్కిపోగా టీవీ ఆఫ్ చేసి కాఫీ తాగడానికి కిందకొచ్చింది. కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే వచ్చేసారా? చిన్నగా నిట్టూరుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా సాక్షి ప్రత్యక్షమైంది. తనని చూడగానే హగ్ చేసుకుంది ఆరుహి. థ్యాంక్స్ ఫర్ కమింగ్, చాలా బోరింగ్గా ఉంది, పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది అని అంటుంటే సాక్షి నవ్వి, ఎప్పటికీ 4 గోళ్ల మధ్యలుంటే ఇలాగే బోర్ కొడుతుంది అంది. ఏం చేస్తాం, తప్పదు కదా, కాఫీ తీసుకొస్తాను అని ఆరుహి వెళ్ళబోతుంటే, కాఫీ బయటికి వెళ్ళి తాగదాం, కేఫ్లో క్లైమేట్ కూడా కూల్గా ఉంది, కాసేపు అలా బయటికి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది అంది సాక్షి. అది కాదు సాక్షి, నాకు ఇప్పుడు బయటికి వచ్చే మూడ్ లేదు అని అంది. రణధీర్ ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్పలేక, బయటికి వెళ్తే మూడ్ అదే సెట్ అవుతుంది, చలో చలో అని సాక్షి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే అడ్డు చెప్పలేక తనతో పాటు కదిలింది ఆరుహి. రణధీర్కి తెలిస్తే మళ్ళీ ఎంత గొడవ చేస్తాడు, త్వరగా వచ్చేయాలి. అయినా ఎక్కడికి వెళ్లకుండా ఎప్పటికీ ఇంట్లోనే ఎలా ఉంటాను, పిచ్చికిపోతుంది నాకు, చాలా ఎక్కువ చేస్తున్నాడు అని తనలో తాను అనుకుంటూ సాక్షితో పాటు నడుస్తూ ఉంది. ఈవినింగ్ టైం, పైగా కేఫ్ దగ్గరే ఉండడం వల్ల ఆ కూల్ క్లైమేట్లో నడుచుకుంటూనే కేఫ్కి వెళ్ళసాగారు. వాళ్ళు కేఫ్కి రీచ్ అయ్యారో లేదు, రణధీర్ ఇంటికి వచ్చేశాడు. రూమ్లోకి వెళ్ళేసరికి ఆరుహి కనిపించలేదు. ఆరుహి ఆరుహి అని పిలిచాడు, పలకలేదు. ఈ ఆరుహి ఎక్కడికి వెళ్ళింది అని హాల్లో కిచెన్లో చూసినా కనిపించలేదు. బయటకు వెళ్ళిందా అని అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆరుహి నెంబర్ ట్రాక్ చేశాడు. దగ్గరలో ఉన్న కేఫ్ దగ్గర కనిపించింది. రణధీర్ కోపం నశాలానికి అంటింది. నేను వద్దని చెప్పినా మేడం బయటికి వెళ్ళారన్నమాట. రణధీర్ ఈగో హట్ అయిపోయింది. ఆగ్ర ఆవేశంతో బయటికి వెళ్ళి కార్ తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. బోర్ కొడితే జాబ్ చేయొచ్చు కదా, మీ ఆయన అసిస్టెంట్గా, ఇద్దరూ ఎప్పటికి కలిసే ఉండొచ్చు, నీకు బోర్ కొట్టదు అంది సాక్షి. రణధీర్ జాబ్కి నో చెప్పాడు. టూ మచ్ పొసెసివ్, నన్ను ఎవరైనా కొంచెం తేడాగా చూస్తే సహించలేడు, నీకు తెలుసు కదా, అందుకే భద్రంగా ఇంట్లోనే దాచేశాడు. మంచివాడు, కానీ షార్ట్ టెంపర్ ఎక్కువ, కొంచెం తిక్కుంటుంది, దానికి అసలు లెక్కే ఉండదు. బట్ స్టిల్ ఐ లవ్ హిమ్ అండ్ హిజ్ మ్యాడ్నెస్ అంది ఆరుహి బాధను దాచి చిన్నగా నవ్వుతూ. చిన్నగా నవ్విన సాక్షి రణధీర్ డోర్ నుండి లోపలికి రావడం చూసి, మాటలోనే వచ్చేశారు మీ ఆయన అని ఆరుహితో మెల్లిగా అంటూ రణధీర్ వైపు హ్యాపీగా చూస్తూ లేచి నిలబడి, హాయ్ అన్నయ్య అంది నవ్వుతూ. ఆరుహి భయంతో వెనక్కి తిరిగి, రణధీర్ నువ్వు ఇక్కడే ఉన్నావా అంది. ఆరుహి మీ గురించి చెప్తుందన్నయ్య, కూర్చోండి అని పక్కకు జరిగి అతనికి చైర్ ఆఫర్ చేసింది సాక్షి. రణధీర్ ఏం మాట్లాడకుండా ఆరుహి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. అతని ప్రవర్తన చూసి కంగారు పడింది సాక్షి. అన్నయ్యకేమైంది, అంత సీరియస్గా ఉన్నారు అని అనుకుంటూ బయటకొచ్చింది. రణధీర్ కార్ డోర్ ఓపెన్ చేసి ఆరుహిని లోపలికి నెట్టి డోర్ దడేల్మని వేసి డ్రైవర్ సీట్లోకి చేరి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. రణధీర్ ఏంటిదంతా, సాక్షి ఏమనుకుంటుంది, ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అంది ధైర్యం కూడగట్టుకుని. రణధీర్ ఆమెకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి, దవడలు బిగుసుకున్నాయి. ఇది తుఫానుకు ముందున్న ప్రశాంతత అని అర్థమైన ఆరుహి మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అని టెన్షన్ పడింది. ఇంటికి రీచ్ అవ్వగానే తన చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి చెయ్యి వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ టెన్షన్గా సోఫాలో కూర్చుంది ఆరుహి. కాసేపటి తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. పూర్ణ, డిన్నర్ రెడీనా అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రెడీ సార్ అంటూ డిషెస్ పట్టుకుని
డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది పూర్ణ. సోఫాల నుండి అతని చూస్తున్న ఆరుహి. రణధీర్ తన వైపు లుక్ ఇచ్చేసరికి మౌనంగా లేచి వెళ్ళి అతని పక్కన కూర్చుంది. పూర్ణ వడ్డించగా ఇద్దరూ డిన్నర్ ఫినిష్ చేసి రూమ్లోకి వచ్చారు. రూమ్లోకి రాగానే ఆమె చేయి పట్టుకుని గోడకు అదుపు పెట్టాడు కోపంగా. అతని కోపాన్ని చూసి గుటికలు వేసింది ఆరుహి. రణధీర్, సాక్షి వచ్చింది. కాఫీ తాగడానికి బయటికి వెళ్దామని పట్టుపట్టింది. అందుకే నేను తనతో వెళ్ళాను అని సంజాయిషి ఇచ్చుకుంది. నీ ఫ్రెండ్ రాగానే నా వార్నింగ్ మర్చిపోయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయావా? నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా అవసరమని నీకు అనిపించలేదా అని అన్నాడు మండిపోతూ. అది వెంటనే తిరిగి వచ్చేస్తాం కదా అని చెప్పలేదు. నీ ఫోన్ నాకివ్వు అంటూ చేయి చాచాడు రణధీర్. రణధీర్, నీ ఫోన్ నాకివ్వు రణధీర్ రెట్టించిన స్వరంతో అనేసరికి ఫోన్ అతనికి ఇచ్చింది ఆరుహి. నీకికపై ఫోన్ ఉండదు, మొబైల్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అన్నాడు సీరియస్గా. షాకింగ్గా చూసింది ఆరుహి. రణధీర్, ప్లీజ్ డోంట్ డూ దిస్, నా ఫోన్ నాకివ్వు అని ఆరుహి తీసుకోబోతుంటే చేయి వెనక్కి జరిపాడు. నీకిప్పుడు మొబైల్ ఇవ్వను, నాకు ఇవ్వాలి అనిపించినప్పుడు దాన్ని తిరిగిస్తాను అని స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో వేసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. ఆరుహి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. నీకు నిజంగా పిచ్చి పట్టింది, సాడిస్ట్లో బిహేవ్ చేస్తున్నావు అని అంటూ రణధీర్ ఇచ్చిన సీరియస్ లుక్కి సైలెంట్ అయ్యి తనలో తాను తిట్టుకుంటూ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై ఒక పక్కకు తిరిగి పడుకుంది. సాక్షి ఏమనుకుందో ఏంటో, నాకు కాల్ చేసి ఉంటుంది, ఆఫ్ అయ్యింది కదా, టెన్షన్ పడుతుందేమో. ఛా, ఈ రణధీర్కి దయ్యం పట్టినట్టుంది అని అనుకుంటూ ఉండగానే రూమ్లోకి వచ్చాడు రణధీర్. అతని వైపు కోపంగా చూసి మొహం తిప్పేసుకుంది. మోకాళ్ళ వరకు ఉన్న నైట్ ఫ్రాక్ వేసుకుని ఉంది. తన్ని చూడగానే దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగింది రణధీర్కి. ఆమె పక్కన చేరి తనని ఆమె వైపుకి తిప్పుకున్నాడు. ఆరుహి చిరాగ్గా మొహం తిప్పేసుకుంటుంటే, డోంట్ యూ డేర్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు ఆమె భుజం నుండి మెడ మీదుగా చేతితో తడుముతూ. రణధీర్, ప్లీజ్ పడుకో, నోప్ అంటూ మరో చేత్తో ఆమె నడుంపై రొమాంటిక్గా తాకుతూ ఉంటే ఆరుహి అతని తోసేయడానికి ప్రయత్నించింది. రణధీర్, ప్లీజ్, నాకు ఇప్పుడు మూడ్ లేదు. తను కాదనడంతో అతనిలోని అహం నిద్రలేచింది. యు కాంట్ సే నో టు మీ, నువ్వు నా భార్యవి, నా మూడ్ ప్రకారమే ప్రవర్తించాలి. నాకిప్పుడు నీతో రొమాన్స్ చేసే మూడొచ్చింది అని అన్నాడు. అతని కళ్ళలో పిచ్చి అబ్సెషన్ కనిపిస్తుంది ఆరుహికి. మోహావేశంతో ఆమె ఫ్రాక్ రిమూవ్ చేసి ఆమె మెడపై ఎదురువైపై పెదవుల దాడి చేస్తున్నాడు. రణధీర్ చేష్టలు ఆరుహికి నచ్చలేదు. కానీ అతను తన పంతం నెగ్గించుకోవాలని నిశ్చయించుకున్నాడు. షర్ట్ విప్పేసి ఆమె పెదవులు అందుకుంటూ ఆమె మీదకి పూర్తిగా ఒరిగిపోయాడు. నిస్సహాయ స్థితిలో బొమ్మలా ఉండిపోయింది ఆరుహి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. రణధీర్ సడన్గా తను ఏం చేస్తున్నాడో రియలైజ్ అయ్యి ఆమె మీద నుండి లేచాడు. సారీ అంటూ ఫ్రాక్ తనపై కప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. ఏడుస్తూ ఫ్రాక్ వేసుకుని పడుకుంది. వాష్రూమ్ నుండి వచ్చిన రణధీర్ తనని దగ్గరకు తీసుకొని పడుకోగా మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆరుహి. ఫ్లాష్ బ్యాక్ టు ముగిసింది. ఫోన్ మోగడంతో ఆరుహి గతం గురించిన ఆలోచనల నుండి బయటకొచ్చి ఫోన్ చూసింది. రణధీర్ నుండి కాల్. ఎప్పుడు నన్ను ప్రశాంతంగా వదలవు అని కోపంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? గతంలో ఏం జరిగింది? ప్రజెంట్ ఏం జరగబోతుంది? నీల్ ఏం చేయనున్నాడు? రణధీర్ అతనికి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? రణధీర్ ఆరుహిల గురించి హోటల్లో నిజం తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.